బలం ఏంటిదో. ఆ శత్రువు ఏమంటున్నాడు, నిన్ను దేవుడు కాపాడుతాడు అనే మాట మీరు నమ్మకండి అనే మాట అంటున్నాడు అక్కడ. అంటే శత్రువుకి తెలుసు నీకు బలం ఏంటిదో, శత్రువుకి తెలుసు నేను ఎక్కడ బలహీనపరచాలనేది కూడా నువ్వు గమనించాలి. కాబట్టి ఇక్కడ వారు జ్ఞానవంతంగా ఏమంటున్నారు, మీరు హిబ్రూ భాషలో మాట్లాడకండి, వేరే భాషలో మాట్లాడండి, మా ప్రజలు వింటున్నారు అనే మాట అంటున్నారు. కాబట్టి ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అన్నయ్య, అక్కయ్య, నీ కుటుంబంలో శత్రువుకు తెలుసు ఐక్యత వాడిని ఓడిస్తుందని. అందుకే ఈరోజు నీ కుటుంబంలో అనైక్యత వచ్చింది. మీ భార్యాభర్తల బంధంలో ఉన్న ఐక్యత వాడిని ఓడిస్తుందని తెలుసు కాబట్టి నిన్ను మనుషులపై ఆనుకొని వారి మాటలు వినేటట్టు చేస్తుంది. ఈరోజు ఒక ఇండివిజువల్గా, ఒక వ్యక్తిగతంగా వాడికి తెలుసు నువ్వు దేవుడితో కలిగి ఉన్న సత్సంబంధం, బలమైన సంబంధము, వాడు నిన్ను ఏది చెయ్యనేకుండా జరుగుతాయి. కాబట్టి వాడు నిన్ను లోకం వైపు ఆకర్షించే విధంగా, నీకు లోకరితమైన స్నేహాలపై